ఐదో వల చూడండి. ఈరోజు అన్నీ వలలే అమ్మా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 40-42 వచనాలు. ఐదో వల. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లే అనగా ఆమె కన్నులు తెరిచి హల్లెలూయా. ఏంది అమ్మా? ప్రార్థన చేస్తే వాక్యం చెబితేనేమో సామాన్యులు అధికారులు మారతారు. 2 వలలు ఉంటాయి ఆయన దగ్గర. నడిస్తేనేమో నీడ ద్వారా పట్టుకుంటాడు కొంతమందిని. ఆ టైప్ వాళ్ళు ఉంది ఆయన దగ్గర. అమ్మా, ఎవరు ఏ సమస్య చెప్పకపోయినా ఏనే సమస్య చెప్పి ఇదిగో స్వస్థపరుస్తున్నాడు దేవుడు అని పేరు పెట్టి పిలుస్తాడు. ఆ టైపు వాళ్ళు ఉంది ఆయన దగ్గర. అంతేకాదు, ఆయన ప్రార్థన చేస్తే కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా పట్టబడుతున్నారు. చూసావా? ఏ వరాలండి అయ్యి, ఏం వలలండి అయ్యి. ప్రార్థన నీకు వచ్చిరాని ప్రార్థన అయినా చేయి ధైర్యంగా. ప్రార్థన చేయటానికి ఇష్టపడు. ప్రార్థన చాలా గొప్పది. ఇదిగో ఆమెలో ప్రాణం లేదు, స్పర్శ లేదు. ఆమె పూర్తిగా చనిపోయిన వ్యక్తి కడిగి గడి మీద పడుకోబెడితే అక్కడికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆమె లేపుతున్నంటలే అని. చూసావా అతని దగ్గర ఉన్న వలలో? ఏ వలలు ఉన్నాయి చూడొస్తున్నాయి. మన దగ్గర ఏ వలలు ఉన్నాయి? ఎప్పుడు నాకు జాబీ లేదు అని ఇయ్యడం ఇంతే. ఓ ఇదేనా ఎప్పుడు మనం ఇదే టైప్. మనం దేవుడి దగ్గరకు వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఏం పొందుకున్నామో. ఆయన 3.5 సంవత్సరాలు యేసయ్య పక్కన తిరిగిందే. ఏ వలలో ఇచ్చాడో చూడు ఆయనకి. ఎప్పటి నుండి నువ్వు మనుషులను పడతావు పేతురో అంటే ఆ మనుషులను పట్టడానికి తగ్గ ఏ మనిషికి కావాల్సిన వలన ఆ మనిషికి ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు అమ్మా, ఒక్కొక్కళ్ళ మైండ్ ఒక్కొక్కళ్ళ విధంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో పట్టబడతారు. ఒకళ్ళేమో కొట్టి మారుస్తుడు, ఒకళ్ళు వాక్యం చెప్పి మారుస్తుడు, ఒకళ్ళేమో సేవకుడి ద్వారా కాదు విశ్వాసి ద్వారా మారుస్తుడు. చాలా విధాలుగా ఉన్నాయి. వరాలు కావాలి, వలలు కావాలి, రకాలు కావాలి. అందరూ తెల్లబట్టలు వేసుకున్న పాస్టర్ని ఇష్టపడరు. ఒక ఆయన కోట్ వేసుకుంటేనే వాళ్ళకి ఇష్టం, ఆయన వాక్యం చెబితేనే. ఇంకొకళ్ళు తెల్లబట్టలు అంటేనే. ఇలా ఎంతమంది సేవకులకు వలలిచ్చి పంపించాడంటే మనుషులు అన్ని రకాలుగా ఉన్నారు. అన్ని రకాల మనుషుల్ని పట్టుకోవాలంటే అన్ని రకాల వలలు కావాలా. ఈయన చూడు ఎన్ని సంపాదించుకున్నాడు. అతను వాక్యం చెబితే పట్టబడతారు, అతను నీడబడితే పట్టబడతారు, అతను ప్రార్థన చేస్తే పట్టబడతారు. అసలు ఏనే చెబుతుడు పట్టబడుతున్నారు. చూసావా ఎంత అద్భుతాలు. ప్రార్థన ఏం చేస్తుంది? చచ్చిపోయిన ఆమెనే బ్రతికించిందా? బ్రతికించాడా? సజీవురాలుగా ఆమెను అప్పగించినాడంట. ఆమె లేచి కూర్చుందంట. తర్వాత ఏం జరిగిందాడ? 42వ వచనం. చూసావా అతను ప్రార్థన ద్వారా ఎంతమందిని పట్టుకుంటుండో. పట్టుకో. నీ ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయి, పట్టుకో. సమాజం గురించి ప్రార్థన చేయి, పట్టుకో. రానోళ్ళ గురించి ప్రార్థన చేయి, పట్టుకో. దొంగల గురించి ప్రార్థన చేయి, పట్టుకో. ఇదిగో పాపంలో చచ్చిపోయి రాని బ్రతకని ఈ లోకస్తుల గురించి ప్రార్థన చేయి, పట్టుకో. ఆయన ప్రార్థన చేస్తే అంత అద్భుతం చేసిన దేవుడు మనం ప్రార్థన చేస్తే పట్టుకుంటాడు కదా మనకి కొంతమందిని. మన ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన అంత పట్టుంది, అంత శక్తి ఉంది, అంత ప్రభావం ఉన్నదే. ఎవరో ఒకళ్ళ ద్వారా ఎవరో ఒకళ్ళు పట్టుకుంటాడో. నువ్వు ప్రార్థన చేస్తే ఏదో ఒక సమయానికి పట్టుకుంటాడు. ఏలియా ప్రార్థన చేసి బతికిచ్చాడు, ఎలీషా బతికిచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే బ్రతికిచ్చాడు దేవుడు. ఆ వలలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి సాతాను ఎంతమందిని తీసుకొని వెళ్తా ఉన్నాడో, చంపుతా ఉన్నాడో. ఆ వ్యక్తుల్ని పట్టుకోవాలంటే ప్రార్థనా పరులు ఈ భూమి మీద ఉండాలి. ఇర్మియా ప్రార్థన చేస్తాడు. ఇర్మియా గ్రంథం 9:1 అనుకుంటా చూడు. నా జనులలో హతమైన వారిని గురించి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు
చూడు ఆయన ఏమంటున్నాడో, నా జనులలో హతులైన వారిని గూర్చి, అంటే చచ్చిపోయిన వాళ్ళను గూర్చి నేను దేవరాత్రము కన్నీరు విడిచినట్లు నా తల సంపెంగి నూనెతోనూ నా కన్ను నీ కన్ను చూడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నా తల జలమయం అయ్యాలి, ఎప్పుడు నా కన్ను కన్నీళ్ళ ఓట, అంటే ఎప్పుడు హతులైన వారు బ్రతకాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థనా పరునిగా ఉండాలి అని ఆయన అంతటికి ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంతటికి ఆయనే దేవుడికి మొరపెడుతున్నారు అనుకుంటున్నాడు. ఆ తపన చూడు ఎట్టుందో. హతులైన వారిని గురించి అంట, చచ్చిపోయిన వాళ్ళ గురించి. నీ బిడ్డను చంపుతున్నాడు సాతానుగాడు పాపంలో, భర్తలను చంపుతున్నాడు, స్నేహితులను చంపుతున్నాడు పాపంలో. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే పేతురులాగా రోషం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. మన తల ఇప్పుడు ఎట్లా ఉండాలి? ప్రార్థన ప్రార్థన ప్రార్థనతో ఉండాలి. మన కళ్ళు కన్నీటి దారుల వలె ఉండాలి. విరామం లేని కన్నీరు కార్చడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చచ్చిపోయినోడు బతకాలి అంటే మరి ప్రార్థనా పరులు కావాలి. ఎప్పుడైనా అనుకున్నావా ప్రార్థన చేయమని? ఆలోచించు. అరగంట ప్రార్థన కూర్చోవాలంటే శరీరం లోబడదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఇట్లా జరుగుతాయి అద్భుతాలు. ప్రార్థన చేస్తే ఈ టైప్ అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి సాతానుగాడు ప్రార్థన మీద మనసు ఉండనేడు. చూడు ఆయనకున్న వరాలు చూడు. వాక్యం చదివితే వాలేసి పడతావు కాబట్టి వాక్యం చదవనేడు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ప్రార్థన చేయనేడు వాడు. ప్రత్యక్షతలు దేవుడి దగ్గర నుంచి పొందుకొనేడు వాడు. పరిశుద్ధాత్మను భూమి మీదకు వచ్చింది ఎందుకు అంటే సామాన్యుల్ని సామాన్యులుగా ఉంచటానికి కాదు, వాళ్ళకి విలువైన వలలిచ్చి ఆత్మలను పట్టుకోవటానికి మనల్ని ఇక్కడికి పిలిచాడు దేవుడు. కొంతమంది భాషలో మాట్లాడుతుంటే పట్టుకుంటాడు దేవుడు. కృపలు చూడు ఎట్లా ఉన్నాయో. అందుకే ప్రార్థన చేస్తావా? ఒక రోజుకి వచ్చేసరికి గంట ప్రార్థన కూడా మనం చేయలేకపోతున్నామంటే ఇంక చచ్చిపోయినోడు ఎట్ట బతుకుతుడు చెప్పు? పాపం మనిషిని సంపుద్ది, పాపం మనిషిని బంధించుద్ది. ఆ పాపం మనిషిని ఎక్కడ దాకా తీసుకుపోద్ది? పాతాళానికి తీసుకుపోద్ది. ఆ వ్యక్తి బ్రతకాలి అంటే ఏమి కావాలని దేవుడు చెబుతున్నాడు? ప్రార్థన. వాళ్ళ ప్రార్థన వాళ్ళ విసురు పట్టుకుంటా నేను వాళ్ళని అంటున్నాడు దేవుడు. అందువలన ఆ ఎప్పేలో ఎంతమంది రక్షించబడ్డారంట? ఎప్పేనా? ఏ ఊరది? అనేకులు విశ్వసించరా? ప్రార్థన చూడు ఎంతమంది నడిపిస్తుంది అక్కడ. ప్రార్థన ఎంతమందిని దేవుని వైపు త్రిప్పుతుందో చూడు. అందుకనే ప్రార్థనకి ఎప్పుడు మన శరీరం ఆరాట పడాలి, ఎప్పుడు మొరపెట్టాలి, ఎప్పుడు కన్నీళ్ళు విలవాలి, ఎప్పుడు దేవుడితో మాట్లాడాలి, ఎప్పుడు ఆత్మ బలాన్ని పొందుకోవాలి, ఎప్పుడు అనేకుల గురించి ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు కన్నీరు విడవాలి, ఉపవాసం ఉండాలి. ఆ తపన కలిగి ఉంటే ఆ ప్రార్థన అంట మారని వ్యక్తిని ఇతను మారడు అని సర్టిఫికెట్ ఈ లోకం ఇస్తే ఆ వ్యక్తిని కూడా పట్టుకొని మార్చుద్దంట. చచ్చిపోయిన వ్యక్తి లేచాడు, ఇక పాపంలో ఉన్నవాడు ఖచ్చితంగా పట్టబడతాడు. అమ్మా ఆ ఊరు వెళ్తున్నాడు ఆయన. సరే అదంతా ఎందుకులే కానీ, ఏ ఊరు వెళ్తున్నాడో? దమస్కి వెళ్తా ఉన్నాడు. సంఘం ఆడ ప్రార్థన చేస్తుంటే ఆయన అవుట్, పట్టబడ్డాడు. ఒక నరహంతకుడు పట్టబడ్డాడు, పౌలు. పేతురుని చెరసాలలో బంధించారు. సంఘం ప్రార్థన చేస్తుంది, బయటికి విడిపించాడు దేవుడు. ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థనలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థనగా ప్రతి వ్యక్తి మోకరించాలి. యవనస్తుడు ప్రార్థన చేస్తుంటే మోకరిస్తుంటే సాతానుగాడు పునాదులు కూలిపోతాయి. అక్కడ సాతానుగాడు గజ 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 వణుకుతాడు అక్కడ. అందుకే మనం పరిశీలన చేసుకోవాలి. ఎంత నా ప్రార్థన ఎంత? ఒకరోజు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నా? నిలువు మోకాళ్ళ మీద అరగంట, నిమిషమా? ఆలోచించుకో. ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఇతనికి వలలు ఎన్నో వాళ్ళు, ఇది ఎన్నో వాళ్ళ చూడు. ఏసయ్య దగ్గర 3.5 సంవత్సరాలు తిరిగి ఎన్ని వలలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనకి ఏ వాళ్ళు ఉన్నాయి? ఎన్ని వాళ్ళు ఉన్నాయి మనకి? అమ్మా నా స్నేహితులెమ్మడి తిరిగి పిట్టలను బట్టే వల సంపాదించా, చేపలు బట్టే వల సంపాదించా, దొంగతనాలు చేసే వల సంపాదించా అని సంపాదించుకునే. మరి నేను వాళ్ళ ఎమ్మడి తిరిగితే మరి అయ్యాగా సంపాదించేది. అమ్మా లోకపరంగా ఉన్నప్పుడు ఆ వలలే సంపాదించింది, లోకపరమైన ప్రేమల వలలు కూడా సంపాదించింది. దేవుని వైపు వస్తే ఇచ్చే వలలు అవి కాదు, అవి
పేతురో, ఇదివరకు నీ దగ్గర ఉన్న వలలు కాదు, దానివల్ల ఎవడు రక్షించబడ్డావు. దానివల్ల ఏమవుతారంటే కత్తి తీసుకొని నరుకుతున్నావు నువ్వు. వలలో పట్టుకోమంటే నువ్వేంది మనుషులను చంపుతున్నావు అంటే అప్పుడు సంపాదించుకుంది ఆ వల. ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు? వేస్తాడు. ఆ వల సంపాదించుకున్నప్పుడు ఇప్పటి నుంచి నీకు ఆ వల కాదు, తీసేస్తున్నా. ఇక మనుషులను పడతావు, నరకవు, పడతావు. అదే కోపం, అదే వ్యసనం, అదే పగ, అయ్యే తిట్లు, అయ్యే సాపించటం. ఈ వలల ఎంతకాలం? ఈ వలలో మనుషులను పట్టుకోవటానికి చూడాలి, దేవుని వైపు నడిపించడానికి చూడాలి, సంఘాన్ని వృద్ధి చేయాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి, సంఘంలోకి అనేక ఆత్మలు తీసుకొని రావాలా. వలలు విసురు అంటే ఒక వ్యక్తి వాడబడుతుంటే ఊర్చుకొని వలేస్తే ఎట్లా? ఒక వ్యక్తి గురించి చెడ్డ సాక్ష్యం చెప్పి వలేస్తే ఎట్లా? ఒక వ్యక్తి సాక్ష్యం దెబ్బతీసే వాళ్ళ ఎట్లా? ఒకళ్ళ మీద ఒకళ్ళు పుర్రులు పెట్టుకుంటే వలలు వేసుకుంటే ఎట్లా? ఇందుక పిలిచింది దేవుడు, ఇందుక పేతురుని ఎన్నుకుంది, ఇందుక మనల్ని నడిపించుకుంది, ఇందుక ప్రాణం ఇచ్చింది. ఏ వల ఇవ్వన్నాడు దేవుడు? అది వరకు చేసావు ఎట్లా? మనుషులను నరికావు, అబద్ధాలు చెప్పి పారిపోతావు. ఇప్పుడు ఈ వలలు కాదు, పనికొచ్చే వలలు ఇస్తున్నాను నేను నీకు, పట్టుకొని తీసుకురా. నీ వల్ల నా వల్ల సంఘంలో అనేకులు చేర్చబడాలి, ఆ వలలు విసరాలి. ఉన్నవాళ్ళు బలహీన పడిపోయి బయటికి పోయే వలలు కాదు విసిరేది. ఈ దేవుడు ఇయ్యడు, ఈ వలలు సాతాను దెయ్యం ఇస్తుంది, ఆ వలలు ఇస్తాడు. ఎక్కడ ఎలాంటి వలలో? 12 మందిలో ఉండి అభిషేకం పొందుకొని అనేక వలలు విసిరి దేవుని రాజ్యానికి ఆత్మను సంపాదించిన వ్యక్తి డబ్బు వలలో పడిపోయాడు. డబ్బు వలేసింది, లాక్కుని వెళ్ళిపోయింది. యోదాన్ని ఏ వలకు పడిపోయాడు చూడు. 11 మంది అక్కడ ఏసై దగ్గర ఉంటే 12వ వాడు లేడు అంట, వెళ్ళిపోయినట్ట బయటికి. ఈయన ఆ వల సంపాదించుకున్నాడు, డబ్బుకేసిండు నేను వల. ఆ డబ్బు ఏం చేసింది? తీసుకుపోయి పీకను తీసుకుపోయి ఉరితాడికి పెట్టుకుంది. అర్థమైందా? దేవుడు ఇచ్చే వలలో ఎలాంటి అంటే పట్టుకొని తీసుకొచ్చే వలలు ఇస్తాడు సంఘంలోకి. కానీ ఉన్నాయి తీసుకుపోడు బయటికి. నీ వల్ల నా వల్ల సంఘానికి క్షేమం మేలు జరగాలి, అంతేకాని వ్యర్థమైన వలలో, లోకపరమైన వలలో మనం ఎప్పటికీ విసరకూడదు. ఐక్యత, ప్రేమ, పట్టు. నీ ప్రేమ చూసి కొంతమంది పట్టబడాలి. మరి కొంతమంది ఉంటారు, ఆ వ్యక్తికి తెలియదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మిగిలిన వ్యక్తి సర్దుకోవాలి. 2 అన్నదమ్ములు ఉంటే ఎన్నిసార్లు అరుచుకుంటారో, ఎన్నిసార్లు కొట్టుకుంటారో, అంత మాత్రాన ఒకళ్ళొకళ్ళు విడిపోతారా, ఒకళ్ళొకళ్ళు దూరం అయిపోతారా, మళ్ళీ కలుసుకోరా, మళ్ళీ ప్రేమగా పలకరించుకోరా? సంఘం అది కాదా? ఇంకా అది విలువైంది కదా. మరి ఒకళ్ళ మీద ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు, ఈ దేశాలు పెంచుకుంటే సంఘం ఏ వలలు వేస్తున్నావు నువ్వు సంఘంలో? ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు అనుకో, నలుగురు చెప్పేది ఎందుకు? 2 అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి కనుక నిన్ను అరిస్తే పోయి మొత్తానికి చెబుతావా? నాన్నేలే. ఆత్మీయ ప్రేమ ఇది. ప్రాణం ఇస్తే వచ్చిన మనం ఇక్కడికి. శరీర ప్రేమ కాదు ఇది. వాళ్ళ ప్రేమ అనే వాళ్ళ విసురు. ఇది సర్దుకుని పోవటం, ఇది ఐక్యత, ఇది దేవుని బిడ్డల లక్షణం. ఈ వలలో దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ ఇంటిలోకి అనేకులను తీసుకొని రావాలి. ఆ వాళ్ళ సంఘ క్షేమం అనే వల పట్టి తీసుకురావాలని రాజ్యానికి మనం. అంతేకాని ఆ సహోదరుడు ఎట్టన్నాడని మనం బలహీన పడిపోయి మన ఆ వలలో వేసుకుంటూ ఉన్న ఇంటిని పాడు చేయకూడదు. పేతురు ఎన్ని సంపాదిస్తుండే ఇప్పుడు వలలేసి? చచ్చిపోయిన వాళ్ళని సంపాదిస్తుండ, అధికారులు సంపాదిస్తుండ, సామాన్యులు సంపాదిస్తుండ, పక్షవాయుతో పట్టున్న వాళ్ళని పేరు పెట్టి పిలిచి సంపాదిస్తున్నాడు. వలలు సంపాదించుకున్నాడు ఆయన. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి పక్కన తిరిగి. నేను అందుకే బయటికి పోయేటప్పుడు జాగ్రత్త, సాక్ష్యం లేకపోతే పట్టబడరు అనేది ప్రతిసారి జాగ్రత్త చెప్పేది. ఎందుకు అనుకున్నా? మరి సాక్ష్యం లేకపోతే ఎవరు పట్టబడతారు? అరే పోయేవాడే అట్టన్నాడు, వచ్చేవాడు కూడా ఆగిపోతాడు. వల ఇంటిలోనికి రప్పించేటట్టు వేయి, వచ్చేవాడు పోయేటట్టు చేస్తే ఎట్లా చెప్పు? 5 సంవత్సరాలు మందిరానికి వచ్చినవంటే నువ్వు నిలబడి దేవుని పక్షాన 4 మాటలు మాట్లాడాలి. కానీ ఇదివరకు వచ్చినట్లే మరలా వచ్చిపోతా ఉంటే నీవు ఒక్క వల కూడా సంపాదించుకోలేదని అర్థం. ఆత్మ ప్రత్యక్షత ఇదే. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.